హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ ఏ విషయాలు మాకు చెప్పబోతున్నారు సార్? ఎవరి గురించి చెప్పబోతున్నారు అంటారు? హాట్ టాపిక్ పవనే కదా ఇప్పుడు. అవును, కాబట్టి పవన్ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ గెలిచిన తర్వాత చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అవును, చిరంజీవి క్యాంపస్ అందరూ అక్కడే కదా ఉండేది. సో ఆ క్యాంపస్కి వచ్చిన తర్వాత కారులో దిగి రాగానే రామ్ చరణ్ వెళ్ళి కౌగులించుకొని లోపలికి తీసుకొచ్చాడు. తర్వాత తనతో లెజినోవా వైఫ్, తర్వాత అకీరన్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత అసలు ఈ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, ఆ ఆనందం, ఆ జోషు అసలు చూస్తూ ఉంటే ఎంతో నేత్రానందంగా ఉందన్నమాట. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ మదర్కి పాదాభివందనం చేశాడు, వాళ్ళ వదినికి పాదాభివందనం చేశాడు. వదినంటే తల్లితో సమానం కదా. చక్కగా ఆవిడ గట్టిగా పట్టుకుని ఆనంద బాష్పాలు చిందించి, నాగబాబు అయితే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు చూసాం మనం. తర్వాత చిరంజీవి గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇట్ షోస్ ఒక కుటుంబ వ్యవస్థ మీద, అన్నదమ్ముల మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద అతనికి ఉండేటటువంటి గొప్ప ప్రేమాభిమానాలు మనకి వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తుంటే చూసేవాళ్ళకి కూడా చాలా నేత్రానందంగా ఉంది. తల్లికి పాదాభివందనం చేశాడు, తల్లి లాంటి వదిన గారికి పాదాభివందనం చేశాడు. చిరంజీవికి అయితే సాష్టాంగ ప్రణామం పడి చేస్తూ ఉంటే చూపర్లకి ఎంత ఆనందంగా ఉంటుంది. తర్వాత ఆవిడని అన్నా లెజినోవ్ అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు. దో షీ ఈజ్ ఏ రష్యన్ లేడీయే కదా. కాబట్టి ఆవిడ్ని అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలుపుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆవిడని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళిద్దరికీ చక్కగా బట్టలు పెట్టారు. వీళ్ళతో పాటు అఖీరానందన్ రావటం కూడా చాలా బాగుంది. ఈ అఖీరానందన్ని మోడీకి కూడా పరిచయం చేశాడు. నువ్వు చెప్పినట్టు అఖీరానందన్కి మోడీ ఇక్కడికున్నాడు. సో చాలా మంచి హైటు, తర్వాత బాగున్నాడు మనిషి, మంచి టీన్స్లో ఉన్నాడు. సో డెఫినెట్గా అతను హీరో అవుతాడు. హీరో డెఫినెట్గా వాళ్ళు చేస్తారు, డెఫినెట్గా అవుతాడు. తో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఒక వారసును కూడా తయారవుతున్నట్టు మనకి దృశ్యం వల్ల ఒక సంకేతం వచ్చినట్టే. సో అది కూడా అభిమానులకి ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చి ఆ పవన్ కళ్యాణ్ని వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని అందరూ ఎంత గట్టిగా వాటేసుకుంటున్నారో పవన్ కళ్యాణ్ కూడా సంబరాల్లో ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషాన్ని పంచుకోవటం, అది చూసిన వాళ్ళకి చాలా అద్భుతంగాను. ఇట్ షోస్ ది క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్కి కుటుంబ సభ్యుల మీద, అన్నదమ్ముల మీద, సిస్టర్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎంత గౌరవం ఉన్నది అనేటటువంటి ఒక చక్కని సంకేతం. ఇట్ షోస్ ది క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎటువంటి వాడు అనేటటువంటి విషయం కూడా మనకి ఆ దృశ్యం ద్వారా కనపడుతుంది. మేము రక్తబంధం సినిమా చేసేటప్పుడు, రక్తబంధంలో చిరంజీవి గారి హీరో, అప్పుడు వాళ్ళు నెల్లూరులో ఉన్నారు. ఆ నెల్లూరులోనే షూటింగ్ పెట్టమన్నాడు చిరంజీవి అని అంటే అక్కడ రక్తబంధం షూటింగ్ అక్కడ పెట్టాం. డైరెక్టర్ ఆలూరు రవి అని, తెనాలి ప్రొడ్యూసర్స్. సరే అక్కడ నెల్లూరులో షూటింగ్ పెట్టాం. అందులో రక్తబంధంలో ప్రసాద్ బాబు ఉన్నాడు, తర్వాత నూతన ప్రసాద్ ఉన్నాడు, కవిత ఉంది, చాలామంది కాస్టింగ్ ఉంది. సో మేమంతా నెల్లూరులో సింహపురి హోటల్లో బస్ చేస్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ జాబ్ చేస్తున్నాడు నెల్లూరులో. తర్వాత వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కూడా వచ్చారు, ఎందుకంటే చిరంజీవి షూటింగ్ కదా. సో బ్రదర్స్ సిస్టర్స్ అంతా అక్కడే ఉన్నారు అప్పుడు. సో మాకేంటంటే నైట్ డిన్నర్కి పిలిచాడు చిరంజీవి. సో డిన్నర్కి పిలిచి వెళ్తే అక్కడ పెద్ద హాల్లో అరేంజ్ చేశాడు, లాంగ్ డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ నేను చూశాను అన్నమాట.
ఆ దృశ్యం నాకు బాగా జ్ఞాపకం వచ్చింది. ఒక మంచి డిన్నర్ అరేంజ్ చేశాడు, స్వీటు హాట్ పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. అక్కడ వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్స్ని వాళ్ళందరినీ చుట్టూ తటస్థించింది. ఇక్కడ చిరంజీవి వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళందరూ ఆ కలివిడిగా చక్కగా అతన్ని రిసీవ్ చేసుకునే దృశ్యం చూసి నాకు అది జ్ఞాపకం వచ్చింది. నెల్లూరు వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తూ వాళ్ళందరినీ చూసిన అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా చిన్నాడు. సో ఆ దృశ్యం నాకు చక్కగా జ్ఞాపకం వచ్చింది. అయితే 12వ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా అవును. చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రమాణ స్వీకారం రోజున ఆయన ఒక్కడే చేస్తాడా, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడా, లోకేష్ కూడా చేస్తాడా, ఎంతమంది మంత్రుల్ని ఈలోగా మల్లగుల్లాలు పడుతున్నారు, ఎవరికి ఏ పోర్టుపోలి ఇయ్యాలి అని జనరల్గా ఉంటుంది కదా ఆలోచన. సో ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమో పవన్కి హోమ్ ఇవ్వాలి అని కొంతమంది అంటున్నారు అభిమానులు. సరే, ఏది ఇస్తారు ఏది తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం అనుకుంటే కాదు కదా, ఎన్నో సామాజిక వర్గాలను బట్టి కూడా విభజించి ఇవ్వాలి. అయితే తర్వాత మరొకటి ఏంటంటే, ఈ చంద్రబాబు గారు ఎంపీలకి అక్కడ రికమెండ్ చేస్తాడా లేదా, సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రివర్గంలో ఎంపీలకి మంత్రివర్గంలో చోటు కల్పించేటటువంటి పరిస్థితుల్లో ఈయన యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనేటటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళు మంత్రివర్గంలో చేరితే అక్కడ కొంచెం మోడీకి కట్టుబడి ఉండాలి. అయితే ఈయన ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం కూడా అలాగే, ఎందుకంటే సెంటర్లో మంత్రివర్గం తీసుకోకుండా తన సెపరేట్ ఐడెంటిటీతో ఉంటే ఏదన్నా తేడా వచ్చేటప్పుడు పాలిటిక్స్ కదా, ఒక్కొక్కసారి సపోర్ట్ ఇవ్వచ్చు, సపోర్ట్ని విరమించుకోవచ్చు. ఆ విధంగా పార్టీని భవిష్యత్తు కోణంలో చూసి ఆలోచించి కూడా అతను చేరతాడా, మంత్రివర్గంలో ఎంపీని చేరడానికి అలౌ చేస్తాడా లేదా అనేటటువంటిది ఒక విషయం. పోతే ఇక్కడ 12వ తారీఖున జరిగేటటువంటి ప్రమాణ స్వీకారానికి మోడీ గారు, అమిత్ షా, కేంద్రం నుంచి చాలామంది ప్రముఖులు, తర్వాత చాలా స్టేట్స్ సీఎంలు కూడా రావచ్చు. అలాగే దేశ విదేశాల్లో ఉండేటటువంటి అభిమానులు, ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వస్తారు. తర్వాత అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ వస్తారు. అదొక పెద్ద సందోహం. అది అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఒక 75 years చంద్రబాబు మళ్ళా చాలా ఏళ్ల తర్వాత ఒక స్టేట్కి, ఆంధ్రాకి ముఖ్యమంత్రి అవుతున్నాడు. సో బహుశా ఈ టర్మ్తో ఆయన విరమించుకోవచ్చు. 5 years అయిన తర్వాత ఆయనకి 80 years వస్తాయి. తర్వాత ఏ పవన్ కళ్యాణ్, ఏ లోకేష్, లేకపోతే ఎవరు వస్తారో మనకి మన ఊహకు అందరి విషయం అనుకో. సో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పార్టీ పటిష్టం చేసి, జనసేనని ఇంకా బాగా విస్తృతం చేసి, ఫ్యూచర్ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి సీఎం అయితే చూద్దామనేటటువంటి సంతోషంలో, ఉత్సాహంతో ఉండటం అది సహజం. ఎవరి పార్టీ వాళ్ళకి ఇదే కదా. సో ఆ విధంగా 12వ తారీఖు జరిగేటటువంటి ఒక సందోహంలో తర్వాత ప్రెస్ కూడా వాళ్ళు కూడా చాలా ఉధృతంగా ఉంటారు. తర్వాత చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి మోడీతో మంతనాలు జరపడానికి, మోడీని అభినందించడానికి వెళ్ళినటువంటి సమయంలో చంద్రబాబు ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి, ఎందుకంటే మోడీకి చంద్రబాబు సపోర్టు, నితీష్ కుమార్ వాళ్ళ సపోర్టు డెఫినెట్గా కావాలి. కాబట్టి సెంటర్లో రెండో పెద్ద పార్టీ ఇదే, చంద్రబాబుదే, ఆంధ్ర ఎంపీ సై. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏం మాట్లాడతాడు అని ప్రెస్ వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫాలో అయ్యారు. కానీ చంద్రబాబు నోరు విప్పలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నితీష్, తర్వాత చంద్రబాబు, మోడీ వీళ్ళంతా కూర్చున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అనౌన్స్ చేశారు, మేము ఎన్డీఏతో ఉంటామని
చంద్రబాబు నితీష్ కుమార్ అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళా కూడా వెళ్ళాడు ఆయనతో మాట్లాడటానికి. అవును, ఇవాళ కూడా మీటింగ్, ఇవాళ మీటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు సార్. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్ళాలి కదా. సో ఈ విధంగా 12వ తారీఖున మోడీని ఇక్కడికి ఇన్వైట్ చేయటం,